న్యాచురల్గా సర్వైకల్ స్పాండిలైసిస్ సివియర్ అవ్వకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చా? సో కొన్ని ప్రికాషన్స్తో మనం న్యాచురల్గా సర్వైకల్ స్పాండిలైసిస్ని సివియారిటీ పెరగకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే కూర్చునేటప్పుడు ఒకే పొజిషన్లో కంటిన్యూస్గా కూర్చోకుండా ఉండడము, కంటిన్యూస్గా ఫోన్ చూస్తూ ఉండడం లేదా మెడ కిందకి వంచి పెట్టకుండా ఉండడం లాంటివి చేయొచ్చు. దీంతోపాటు ఒక సపోర్టింగ్ పిల్లో యూస్ చేయొచ్చు లేదా మైల్డ్ నెక్ ఎక్సర్సైజెస్, స్ట్రెచెస్ లాంటివి కూడా చేయొచ్చు. అలానే స్ట్రెస్ని తగ్గించుకోవడం కూడా ఇంపార్టెంట్. దీంతోపాటు బ్యాలెన్స్డ్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకుంటే న్యాచురల్గా సర్వైకల్ స్పాండిలైసిస్ని మనం కొంచెం వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఇవన్నీ కూడాను మైల్డ్ కేసెస్లో కొంతవరకు హెల్ప్ అవుతాయి. సివియర్ కేసెస్లో ఇవి ఒక ఎక్స్టెంట్ వరకు మాత్రమే హెల్ప్ చేస్తాయి. పర్మనెంట్గా సివియర్ కేసెస్లో సర్వైకల్ స్పాండిలైసిస్ తగ్గాలి అని అంటే ప్రాపర్ మెడికేషన్స్ అండ్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్.